పెళ్లి ప్రోగ్రామ్ కంటే ముందు మీటింగ్లో మొన్న వారి బర్త్డే నాడు గారిని హరీష్ రావు గారిని కవితక్కని తిట్టుడే పనిగా పెట్టుకున్నారు తప్ప పనులు ఏం చేస్తలేవరని చెప్పేసి మరి చాలా సీనియర్ నాయకులు విద్యాసాగరరావు గారు ఇన్ని సంవత్సరాలు చాలామంది ముఖ్యమంత్రులను చూసుకుంటూ వచ్చినాం కానీ అసలు అభివృద్ధి అనేది దూరం తిట్లకేమో చాలా ముందుకు వచ్చి మరి తిట్లు తిడుతూ ఉంటారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిని మరి తిట్టడం అది సమంజసమా? ఇక్కడ ఉన్న జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు, ఇదేనా మీకు కేసీఆర్ గారు నేర్పిన సంస్కృతి అని. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఢిల్లీ నుంచి వచ్చిన సంస్కృత, మరి ఇదే ముఖ్యమంత్రి గారు ఇక్కడ గల్లీలేమో బీజేపీ తోటి దోస్తి, మరి ఢిల్లీలేమో కుస్తీ పడుతూ ఉంటారు. అంటే ఎక్కడి పాట అక్కడ, ఎక్కడి మాట అక్కడ. కానీ కేసీఆర్ గారు ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని మరి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి మరి చావు అంచుల దాకా వెళ్ళి అలా బంగారు తెలంగాణను సాధించుకున్న తెలంగాణని బంగారంలాగా కాపాడుకోవాలని చెప్పేసి వారు అహర్నిశలు కృషి చేసిన దానికి అనుకూలంగానే చాలా వరకు చెప్పనివన్నీ కూడా అసాధ్యం అనుకున్నవి కూడా సుసాధ్యం చేసినటువంటి గొప్ప నాయకుడు మరి కేసీఆర్ గారు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు చాలా వరకు కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చేసే నాటకాలన్నీ కూడా డైవర్షన్, కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి మాత్రమే చేస్తున్నట్టు ఈ యొక్క అక్రమ కేసులు, నిర్బంధాలు, ఒక మాట మాట్లాడితే ప్రశ్నిస్తే అరెస్టులు పెట్టుడు, కేసులు పెట్టుడు, అంతే తప్ప తెలిసిందేమీ లేదు. ఇవాళ మీరే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తా అన్నారు. డిసెంబర్ 9 అయిపోయింది, సంవత్సరం వచ్చింది, మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చింది. మరి ఎందుకు చేయలేరని చెప్పేసి రైతుల పక్షాన కేటీఆర్ గారు మరి పోరాడుతూ ఉన్నారు కాబట్టి అందుకోసం మీరు ప్రశ్నించే గొంతును అడ్డుకట్ట వేద్దాం అనుకున్నారు. కానీ అది పోరాటాలు చేసినటువంటి కుటుంబం కాబట్టి ఈ అక్రమ కేసులకు మరి తప్పు చేయలేదు, తల వంచేది లేదని చెప్పేసి కేటీఆర్ గారు గట్టిగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటారు. మరి ఇక్కడ బాగా మాట్లాడుతున్నటువంటి సీనియర్ నాయకులు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, రోళ్లవాగు ప్రాజెక్టు ఒక మరో కాళేశ్వరం అని చెప్పేసి అంటారు. మరి అప్పుడున్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనే కదా, మళ్ళీ మీరు మీ దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు మీరు తీసుకున్నారు కాంగ్రెస్లోకి, మరి కాళేశ్వరం ఎట్లయిందో ఒకసారి విచారణ జరిపించండి అని మొన్న మా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అడిగారు, మళ్ళీ మా విద్యాసాగరరావు గారు మేము అందరం కూడా అడుగుతూ ఉన్నాం, విచారణ జరిపించండి. మరి అప్పుడు 60 కోట్లతోటి మరి కవితక్క గారు, హరీష్ రావు గారు, ఈశ్వరన్న గారు ఉన్నప్పుడు దాన్ని మరి ఆ యొక్క చెరువును చిన్నగా ఉన్నదాన్ని గుర్తించి చాలా పెద్ద ప్రాజెక్టుగా చేసి ఇవాళ అక్కడ ఉన్నటువంటి బీర్పూర్ ప్రజలకు, ధరంపూర్ ప్రజలకు సాగునీరు అందించాలి, తాగునీరు అందించాలి అని ఒక గొప్ప సంకల్పంతో దాన్ని చేస్తే దాన్ని కూడా పెద్ద చేసారు. మరొక కాళేశ్వరం చేసి అది నిజంగా మరో కాళేశ్వరమే, రోళ్లవాగు ప్రాజెక్ట్ అనేది మరో కాళేశ్వరం లాగానే తయారు చేసారు. మరి ఇక్కడ ఎప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఒక 10 సంవత్సరాల కింది వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరు? ఇదే జీవన్ రెడ్డి గారు ఉన్నారు. మరి మీకు ఎందుకు దాన్ని పెద్దగా చేయాలనే ఆలోచన రాలేదు? ఒక రోళ్లవాగు ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ఎందుకు రాలేదు? రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదని చెప్పేసి అడుగుతాను. ఇది కేవలం కూడా రైతు భరోసా 15,000 ఇస్తా అన్నారు, మేము కేవలం ఇప్పుడు 12,000 ఇస్తామని చెప్పేసి అది మీ నోటితో చెప్తున్నారు. కాబట్టి రైతుల యొక్క దృష్టిని మరల్చడానికి మాత్రమే ఇవన్నీ నాటకాలు ఆడుతూ ఉన్నారు. మరి మీరు మొన్న బీర్పూర్ రోళ్లవాగు ప్రాజెక్టుకి వెళ్ళినారు, గోదావరి ప్రాంతం అంతా కూడా ఎండిపోయింది, రైతులు చివరి దశకు వచ్చినాయి నాట్లు వేయడం, కనీసం నీళ్ళు ఇచ్చే దుస్థితిలో లేదు మీ గవర్నమెంట్. అంటే ఏ పరిస్థితిలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. కనీసం ఇరిగేషన్ మీద ఒక సమీక్ష ఉండాలి. మరి రైతులను ఆదుకోవాలి, రైతుల పక్షపాతి అంటే రైతుల పక్షాన ఆలోచించి ఆదుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ చిల్లర మాటలు మాట్లాడి మరి ప్రజల దృష్టి మరల్చడంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికైనా కూడా మరి ప్రజల పక్షాన ఉండి పోరాడుతుంది, రైతుల పక్షాన ఉండి పోరాడుతుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏడాది కాలం గడిచిపోయింది, 6 గ్యారంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. కనుకనే ప్రజల పక్షాన మీడియా ద్వారా ప్రజలు కూడా గమనించుకోవాలి. వాళ్ళ ప్రజల పక్షాన రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, రైతు భరోసా అని పేరు మార్చిరు, అది లేదు, సకాలంలో ఎరువులు లేదు, కరెంటు లేవు, ఏది కూడా సరిగ్గా ఇస్తలేరు. మహాలక్ష్మి అని చెప్పేసి మహిళలకి 2,500 రూపాయలు ఇస్తాం, ప్రతి ఒక మహిళకు 18 సంవత్సరాల నిండా మహిళకు అని చెప్పేసి అన్నారు, అది లేదు. పెన్షన్ 4,000 పెంచుతా అన్నారు, ఆ 4,000 పెంచలేదు. విద్యా భరోసా అన్నారు,
ఈ బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తా అన్నారు, ఏది కూడా పెంచుతలేరు. కాబట్టే ఈ డైవర్షన్ పాలిటిక్స్. కేటీఆర్ మీద కేసు పెడితే ప్రజల దృష్టి అంతా కూడా ఈ మీడియా ద్వారా ఆ కేసును చూస్తారు తప్ప నాకు రైతు భరోసా 15,000 ఇస్తా అన్న రేవంత్ రెడ్డి ఇయ్యలేదు అనేది దృష్టి మార్చాలని మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు దయచేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీకు చేతనైతే రైతులను ఆదుకోండి, 15,000 ఇవ్వండి, 6 గ్యారంటీలు అమలు చేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నా యొక్క నమస్కారం. అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు జగిత్యాల జిల్లా ప్రజలకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, మా నాయకులకు, మా కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామం ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఏదైతే కేటీఆర్ను ఏదో విధానం అరెస్ట్ చేయాలి అని ఒక నేపంతో ఈ రేస్ కేసు అని చెప్పి దాని మీద పట్టుకొని ఏదో చేయాలని ఒక ఆలోచనతో చేస్తున్నంత కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు కూడా గ్రామాలలో మాట్లాడుకోగినాం, మేము ఏదో అపోజిషన్ ఉండి చెప్పుడు కాదు, మాట్లాడుకుంటాం ప్రజలు. ఈయన ఎన్నో కేసులు చేసుకున్నాడో, అందరికంటే నెంబర్ 1 దొంగ కేసులలో ఉన్నాడు. 270 కేసులు అయిన మీద రేవంత్ రెడ్డి మీద. ఈయన వేసింది ఏమున్నది? తెలంగాణ కోసం అభివృద్ధి కావాలి, హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలని చేసిన చిన్న ఇష్యూ. అంటే చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు పొలాలు నాట్లేసి మాట్లాడుకునే విషయం నచ్చిందా? ఇన్ని చెప్తున్నాం మేము, ఏదో మేము కల్పించి చెప్తలేము. వాళ్ళు మాట్లాడుకుంటారు, గిదానికి ఇంత పెద్ద రాదంతం అవసరమా, ఇన్ని రోజుల నుంచి దీన్ని ఇంత చేసుడు అవసరమా అని చెప్పి చెప్తుంటే విన్నాం కనుక మేము చెప్తున్నాం. దాన్ని ఒక భూతత్వంలో పెట్టి దాన్ని ఏదో చేయాలి, కేటీఆర్ని ఎట్టి చేసి అరెస్ట్ చేయాలి అని ఒక దురాలోచనతో చేస్తున్న దాన్ని మేము రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి. మీ మీదనే కానీ కేసులున్నాయి. నెంబర్ 1 సీఎం, కేసులున్న సీఎం ఎవరు అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కానీ కేసులు పెట్టుకొని నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన తప్పులు కూడా ఎదుటోళ్ళు చేస్తారని చెప్పి ఊహించుకొని నువ్వు ఇలా అనవసరమైన కేసులు పెట్టుకుంటా అందరినీ పరేషాన్ చేయాలని చెప్పి కేసీఆర్ని చేస్తా, నేను రేపు హరీష్ రావుని చేస్తా, రేపు కేసీఆర్ని చేస్తా, అదొకటినే. కానీ నువ్వు ఇస్తా అన్న 15,000 రూపాయలు ఎట్లా 12,000కి వచ్చినావు. ఆ 12,000 ఇప్పుడు మళ్ళీ 26 అంటున్నావు. 26కి ఇస్తారని రైతులకందరూ ఆశ లేకుండా అయిపోయింది. వచ్చేదాకా నమ్మకం లేదు. ఖాతాలు పడ్డనాడే లెక్క తీసుకుందాం, కానీ ఎప్పుడేం మాట్లాడుతారో తెలియని ముఖ్యమంత్రి దొరికిందని చెప్పే రైతులందరూ కూడా నిరాశతో ఎదురు చూస్తున్నారు. ఇటువంటి నువ్వు ఇచ్చిన హామీలు ఇవ్వు. ఆడబిడ్డలకు ఇస్తాను 2,500 ఇవ్వు, పెన్షన్దారులకు 4,000 ఇస్తాను 4,000 ఇవ్వు. గా పని అయ్యి కానీ ఈ కక్ష సాధింపు చేయడం కోసం నేను జైలుకు పోయినా కనుక అందరినీ జైలుకు పంపిస్తా. నువ్వు జైలుకు పోయినావు అంటే రెడ్ హ్యాండ్గా దొరికి జైలుకు పోయినావు. నువ్వు ఎక్కడ రెడ్ హ్యాండ్గా దొరకలే. నువ్వు ఇచ్చిన 50 కోట్ల రూపాయలు ఇలా కేటీఆర్ స్వయంగా చెప్తున్నాడు, 50 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు అవు మా బ్యాంకులో పడ్డాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడగా కూడా నువ్వు ఏదో అవినీతి జరిగిందని చెప్పి నువ్వు చేసుకుంటూ ఇలా టైం పాస్ చేస్తున్నావు. అట్టుగా ఏడాది గడిపాను. ఏడాదిలో ఒక్క హామీ కూడా అమలు చేయలే. ఏమన్నంటే ఒకటి చేసేసినా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినా అని చెప్పుకుంటున్నాం. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా తెలంగాణకు వచ్చింది. కొట్లాడి తెచ్చిన తెలంగాణ వల్ల అందరం కష్టపడి ప్రతి ప్రజలు కూడా ప్రతి ఇంటి నుంచి కదిలి నా తెలంగాణ నాకు రావాలని చెప్పి కొట్లాడి తీసుకొచ్చుకున్న తెలంగాణను ఈ దుర్మార్గమైన పాలనలో ఒక్కనాడు జయ తెలంగాణను, తెలంగాణ తల్లిని మారుస్తా అంటావు, లేకుంటే ఏమైనా ఈ మార్చులే టీజీని టీఎస్సీ చేస్తా అంటావు. ఇదే పని కానీ మాత్రం నువ్వు తప్పితే మాత్రం చేసిన అభివృద్ధి మాత్రం చేస్తాను మాత్రం ఇంకా ప్రజలకు ఏదో చేస్తాను చెప్తలేవు కనుక ఇప్పటికైనా మార్చుకో. మా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు నిన్న మాట్లాడుతుంటారు, మొన్న TV9లో చూసినాను, మొన్న రాత్రి చూస్తుంటే కేటీఆర్ అట్లా మాట్లాడు తప్పు కదా. ఇలా ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఇలా తెలంగాణ తెచ్చి తెలంగాణ ప్రజలకు శ్వాస నింపి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడి సాగుకు సిద్ధమైన కేసీఆర్ పట్టుకొని నోటికొచ్చిన మాటలు ఇవ్వాలని నాయకుడు తిడుతున్నాడు, నీ ఎమ్మెల్యేలు తిడుతున్నారు పదవుల కోసం. కొంతమంది ఎందుకంటే కేసీఆర్ తిడితే మాకు 10 వస్తారు కావచ్చు, కేసీఆర్ మంత్రి ఇంకో 6 ఖాళీ ఉన్నాయి కదా, మంత్రి పదవులు ఇస్తారు కావచ్చు అని చెప్పి తిట్టినప్పుడు మీకు సోయి లేదా? ఎమ్మెల్సీ గారిని అడుగుతున్న పెద్ద మనిషి నువ్వు ఇలా గౌరవమైన వ్యక్తి, నీ మీద గౌరవం ఉన్నదని ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను. కానీ గౌరవాన్ని తక్కువ చేసుకో, ఒక పెద్ద మనిషి హోదాలే ఉండు. అదే నీ ముఖ్యమంత్రికి చెప్పు, అట్లా మాట్లాడద్దా అసెంబ్లీలో. ఇలా చిన్న ఒక ముఖ్యమంత్రి పట్టుకొని మాది 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, తెలంగాణ సాధించిన ఆయన అటువంటి మాటలు అన్నట్టు అని చెప్పి నీ ముఖ్యమంత్రికి చెప్పవు. కానీ ఇలా కేటీఆర్ మాట్లాడుతుంటే కేటీఆర్ మీద మీరందరూ విమర్శిస్తున్నారు. ఇలా చిన్న దాన్ని మీరు సరిదిద్దుకోండి ఇప్పటికైనా. కానీ మీరు మాట్లాడు బంద్ చేయరి, మేము మాట్లాడాం. మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా ఏమనలేదు. ఏమనంటే సన్యాసులు అంటాం,
సన్యాసులు అంటాం, పంజాబ్ సన్యాసి అంటాం ఎవరమైనా కానీ. అంతే తప్పితే మాత్రం మీ తిరిగి నోటికొచ్చిన మాటలు, తాగుబోతానుడు, శీష తెచ్చుకున్నావా, గిలాలు తెచ్చుకున్నావా, ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడే, పర్సనల్ లైఫ్ మీద మాట్లాడే ముచ్చట్టు మాత్రం ఇది మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని మీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చుండి ఏవైతే మీరు 420 హామీలు ఇచ్చారో 6 హామీలు అమలు చేస్తామని చెప్పినారో అవి అమలు చేస్తాని కోసం ప్రయత్నం చేయండి. అమలు చేసే వరకు ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఎంతమంది మీద కేసులు పెట్టినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నచ్చిందా చేసేదాకా మీ ఎంబడి పడతాం. మీరు నిద్రపోని ఏమి నచ్చిందా, మీ నిద్రలో కూడా మేము జ్ఞాపకం వచ్చినట్టు అప్పుడు నిద్ర వీళ్ళు వస్తారా, టీఆర్ఎస్ కార్యకర్తలు మా అందరిని మా నెత్తి కొడతారు అని చెప్పే విధంగా భయపడే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. ఆ బుద్ధితో నడగానే మీరు చేయాలని చెప్పి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఆ మాటలు బంద్ చేయండి. కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, మా పార్టీ హరీష్ రావు గారు కానీ, ఎవరినైనా కవితను కానీ ఎవరిని ఒక్క మాటన్నా మేము ఊరుకుంటూ ముచ్చట్లేదు. ప్రజలు గ్రహిస్తున్నారు మేము చేసిన పొరపాట్లు ఎక్కడ లేవు. ఇలా తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేసినా తెలంగాణ ఇవాళ 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసు. భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది. ఇంత ఇచ్చిన వ్యక్తిని పట్టుకొని మీరు నోటికొచ్చిన మాట మాట్లాడితే ఇలా ప్రజలు గ్రహిస్తున్నారు. మీకు తప్పక బుద్ధి చెప్తారు. రాబో సంస్థాగత ఎన్నికలు కూడా మీకు బుద్ధి చెప్తారు. మీరు ఎన్నికలు పెడతారని నమ్మకం కూడా ప్రజలకు లేకుండా అయిపోయింది. ఎందుకంటే పెట్టేదానికి మీ ముఖాలు లేవు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, రైతులను అట్ల ముంచేలు, కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి వచ్చింది. ఇవాళ నీళ్ళు లేవు, ఓ ప్లానింగ్ లేదు. ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఆపుకుందామన్న ప్లానింగ్ లేదు. ఇప్పుడు గోదావరి నీళ్ళు నింపిస్తాం ఒకళ్ళు అంటారు, గోదావరి నీళ్ళు షట్టర్లు తీపిస్తే ఈ వేసిన పంటలకు నీళ్ళు ఎట్లా వస్తాయి అంటే ప్లానింగ్ లేదు వాళ్ళకి అసలు. మేము అంతకుముందు ప్రభుత్వం ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు ఒక 2-3 నెలల మొదలై ఏం చేస్తాం, ఏ విధంగా నీళ్ళు ఇస్తాం, ఎప్పటి నుంచి ఎప్పటి నీళ్ళు ఇస్తామని రైతాంగాన్ని కూర్చొని పెట్టుకొని మాట్లాడినాక వాటర్ ఇచ్చి పెడుతుంటే కానీ మీ తిరిగి ప్లాన్ లేదు, పద్ధతి లేకుండా మాత్రం ఇవ్వము. ఇలా నీళ్ళకి ఈసారి వేసవి లాస్ట్ వరకు నీళ్ళు కూడా తక్కువ పరిస్థితి ఎస్ఆర్ఎస్పీలో. కానీ అది గ్రహించకుండా గేట్లు పట్టిస్తాం, మాకు ఇక్కడి నీళ్ళు రావాలి, మాకు అక్కడి నీళ్ళు రావాలని మీరు మాట్లాడుతున్నారు. ఒక రైతుల ముందు ఒక రైతు లాభం చేస్తామని అనుకుంటారు. కానీ అది శుద్ధ తప్పు. ఇడిపేయండి. ఎప్పుడైతే ఒక ప్లానింగ్తో మొదటి నీళ్ళు విడిచిపెట్టి ఎక్కడెక్కడ రిజర్వాయర్లు ఉన్నాయో నింపుకొని మనం ఎవరైతే ఎత్తుపోతల పథకాలు అవన్నిటితో నీళ్ళన్ని చెరువులు నింపుకునే విధంగా ఏర్పాటు చేసేది. కానీ అటువంటిది చేయకుండా ఇప్పుడు అన్ని పిచ్చి కూతలు చూసుకుంటా మేము పోతున్నాం, ప్రాజెక్టులు చేస్తున్నాం, ఈ ప్రాజెక్టు అవినీతికి ఉంటుంది, ఈ ప్రాజెక్టు ఇట్లా జరిగింది, ఆ ప్రాజెక్టు జరిగింది. ఎప్పుడు కాదు. మీరు చేసిన ప్రాజెక్టు కొత్తగా కట్టండి, కొత్త ప్రాజెక్టు తీసుకురండి, ప్రజలను ఆదుకోండి, రైతులను ఆదుకోవాలని చెప్పి మేము ఇలా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఉన్న నాయకులను కూడా హెచ్చరిస్తున్నాం.